ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా వినోద రంగానికి మరింత ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. రాజమహేంద్రవరంలో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎఫ్టీపీసీ పోస్టర్ మరియు అధికారిక లోగోను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రెస్ పీపుల్స్ ఈరోజు మనం ముఖ్యంగా విలేకరుల సమావేశం కళ్ళకి పుట్టిన ప్లేస్ ఇది. ఇక్కడ రాజమండ్రి ఒక కల్చర్ ప్లేసు, ఇక్కడ ప్రజలు ఒక ప్రేమానురాగాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి చలనచిత్ర పరిశ్రమకి మన డైనమిజం టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు వారు చిరునవ్వుతోనే ఎన్నో రకరకాలు మాకు వరాలు ఇస్తున్నారు. మీరు ఎఫ్టీపీసీ ఇండియా షార్ట్ కట్లో చెప్పేసి చైతన్య సార్ ఓకే రైట్. నమస్కారం. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ అంటే ఎక్కడో బాంబే లేకపోతే తమిళనాడు లేకపోతే కర్ణాటక, వెస్ట్ బెంగాలీ సినిమా ఇట్లా అనేవాళ్ళు. ఈరోజు మన తెలుగు వాళ్ళ సినిమాకి ఒక ఖ్యాతి వచ్చింది. తెలుగు సినిమా అనేది ఈరోజు భారతదేశంలో ఈరోజు ఒక ఖ్యాతి రప్పించిన ఘనత రాజమౌళి సార్, బోయపాటి శ్రీనివాస్ గారు, ఇట్లా చాలామంది, కొరటాల శివ, ఇటువంటి డైరెక్టర్ల వల్ల తెలుగు సినిమాకు ఒక ఖ్యాతి వచ్చింది. మేము త్వరలో వన్ ఇండియా వన్ సినిమా అంటే భారతీయ సినిమా అన్నమాట. ఈరోజు మన సినిమా మార్కెట్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, మేము ఇటీవల నేపాల్లో ఒక సమ్మిట్ చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్, అట్లాగే సింగపూర్లో కానీ, బంగ్లాదేశ్ కానీ, వేరే ఇతర కంట్రీస్లో మేము చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్ చాలామంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఏమంటే మీ మహేష్ బాబు గారు సూపర్ అండి, మీ చిరంజీవి గారు సూపర్ అండి, మీ వాళ్ళతో కనీసం ఒక విలన్ రోల్ అని, అక్కడ సూపర్ స్టార్స్ ఇక్కడ విలన్ రోల్ అయినా మేము చేస్తామండి, మాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక అవకాశాలు ఇప్పించండి అంటే, దీనికి మేము ఒక వేదికగా ఎఫ్టీపీసీ ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము దీనికి ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేస్తూ ఈరోజు మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈరోజు వన్ ఇండియా వన్ సినిమా పోస్టర్ని ఫస్ట్ లాంచ్ చేశాక సారు అమూల్యమైన అభిప్రాయాన్ని వారు వెల్లడిస్తారు. ఫస్ట్ లోగో లాంచింగ్ సార్ చేతుల మీద. आज यहाँ पे आए और थैंक यू सो मच के दुर्गेश सर एंड चंद्र चैतन्य गारू. ये एक बहुत बड़ा विज़न है वन इंडिया वन सिनेमा, क्योंकि अभी जो टाइम चल रहा है, अलग अलग स्टेट, अलग अलग सिनेमा, अलग अलग लैंग्वेज चल रहा है और ये एक स्टेप है इंडिया के लिए, पूरे इंडिया के लिए. टुडे आई एम स्पीकिंग इन हिंदी because I want my North people also, they will also understand properly, so I'll speak in Hindi today. ये एक बहुत बड़ा विज़न है, इंडिया को जोड़ेगा. ये अलग अलग लैंग्वेज, अलग अलग न्यू कमर्स जो आते हैं, जो इंडस्ट्री में कुछ बनना चाहते हैं, नॉट इवन अ तेलुगु इंडस्ट्री डूइंग वेरी गुड because of all the Andhra people. I love Andhra, I would say, and यस अगर ये होता है और जो सपना हम देख रहे हैं अगर वो होता है तो ये इंडिया को एक कर देगा और अच्छे से. जैसे कि इंडिया जाना ही इसके लिए चाहता है कि हमारी अलग अलग लैंग्वेजेस हैं, हम अलग अलग स्टेट से आते हैं, बट स्टिल हमारा इंडिया स्ट्रॉन्ग है. तो ये एक और कदम होगा जो इंडिया को और स्ट्रॉन्ग बनाएगा. तो थैंक यू सो मच एवरीवन. our organization. Yes. I'm Jaya Pateria. I'm coming from Madhya Pradesh, the heart of India.
So I'm working right now for FTPC India, and I also have one NGO which is called Sakhi Shakti Welfare Foundation. So yeah, thank you so much. ఇవాళ సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళుతుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా, ఒక భాషలో తీసిన సినిమా అన్ని భాషల్లోనూ కూడా ఓటీటీలో మనకి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి సినిమాకి ఇంకా లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇవాళ నేను FTPCI వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. దానికి సంబంధించి వారి కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావటం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషనల్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం. ఈ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించి వెదర్ ఇట్ ఈస్ టెలివిజన్, థియేటర్ ఆర్ ఫిల్మ్, ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు FTPCI ఇది ఖచ్చితంగా ఫిల్మ్ ప్రమోషన్కి, థియేటర్ ప్రమోషన్కి, టెలివిజన్ ప్రమోషన్కి ఉపయోగపడేటువంటి ఒక నేషనల్ లెవెల్లో వీళ్ళు పెట్టినటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళ కార్యకలాపాలు తప్పకుండా విజయవంతం కావాలని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ ప్రకారంగా వన్ నేషన్ వన్ ఫిల్మ్ అనేటువంటిది అందరి మనసుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పోస్టర్ను ఆవిష్కరించాం. రాబోయే రోజుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన చైతన్య గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి జయా పఠారియా గారు కానీ ఇతరత్ర ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారందరూ కలిసి దీన్ని ఒక క్రియేటివ్ ఎకానమీలో ఒక ముందడుగుగా దీన్ని తీసుకువెళ్ళాలని, దీనికి సంబంధించి వారు ఏం చేయబోతున్నారు అనేటువంటిది యాక్షన్ ప్లాన్ తయారు చేసి మాకు ఇస్తే మేము దాన్ని కూడా పరిశీలించి తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళి క్రియేటివ్ ఎకానమీ ద్వారా ఈ రాష్ట్రంలో సినిమాని, థియేటర్ని, టెలివిజన్ని, OTT ఇవన్నిటిని కలిపి ఒక మంచి కార్యక్రమంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాం.